నేను శానిటేషన్ సిబ్బందిలో పనిచేస్తున్నా. అయితే గత సంవత్సరం మంచిగానే ఇచ్చిర్రు. ఈ సంవత్సరం జీతాలు ఇయ్యమంటే ఇస్తలేరు సార్. పండగొస్తుంది. మాకు ఇబ్బంది అయితుంది. జీతాలు కావాలని వెరీ కోరుకున్నా గాని మాకు ఇస్తలేరు సార్. జీతాలు కావాలని దయచేసి మీరందరూ కూడా మాకు జీతాలు ఇప్పించవాలని కోరుతున్నా. ఎన్ని రోజులైందమ్మా 2 నెలలు సార్ మాకు జీతాలు రాక. 2 నెలల సుంది మాకు జీతాలు ఇయ్యలే. ఇల్లు గడవడం మా కష్టం ఉన్నది సార్. ఎన్నో విధాల ఇబ్బందులు పడుకుంటా చేసుకుంటా మేము శానిటేషన్ సిబ్బంది కోసం మస్తు బాధలు పడుతున్నాం సార్. మాకు చీపురు గట్టెలు లేవు, సబ్బులు లేవు, నూనె లేవు. మాకు ఏది కూడా అందుబాటులో ఇస్తలేరు సార్ వాళ్ళు. మీరు దయచేసి మాకు ఇప్పించాలని కోరుతున్నా సార్. అన్ని మేము బయట కొనుక్కొచ్చుకోవాలంటే ఇల్లు గడవడమే కష్టం అవుతుందంటే బయట కొనుక్కొచ్చుకొని పారలు గాని చీపురు గట్టెలు గాని మేము ఇవన్నీ చేయడం మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. పారలు ఇస్తలేరు, మాకు తట్టలు లేవు, పారలు లేవు, చీపురు గట్టెలు లేవు, సబ్బులు, డ్రెస్సులు అన్నారు, డ్రెస్సులు కూడా ఇస్తలేరు. మీకు ఇస్తామమ్మా డ్రెస్సులు అన్నారు, ఇంతవరకు ఆ డ్రెస్సులు కూడా ఇస్తలేరు. చెప్పులు కూడా లేవు, చెప్పులు కూడా ఇస్తామని అన్నారు, చెప్పులు కూడా లేవు సార్. మాకు మేము చాలా ఇబ్బంది పడుకుంటా డ్యూటీ చేస్తున్నాం. అన్ని రకాలల్లా మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. నేను గత 2001 నుంచి ఉద్యోగం చేస్తున్నా. ఇప్పుడు ఏ సార్ వచ్చినా మాకు జీతాలు బరాబర్ ఇచ్చేది. 2 తారీఖు వరకు జీతాలు వేసేది. ఇప్పుడు ఈ కమిషనర్ వచ్చిన కాంచెల్లి మాకు జీతాలు బరాబర్ వేస్తలేడు. బట్టలు ఇస్తలేడు, చెప్పులు లేవు, మన సబ్బులు లేవు. ఏమనంటే చీపురు గట్టలు కానీ తట్టలు కానీ పారలు కానీ మేమే కొనుక్కొచ్చుకొని మేమే చేసుకుంటున్నాం వర్క్. అట్లనైనా అడిగినాం. ఇప్పుడు 2 నెలల నుంచి మాకు జీతాలు ఇవ్వమంటే 1 నెల జీతం వేస్తా అంటున్నాం. ఈడాడు అప్పులు తెచ్చుకొని తిన్నాము. వాళ్ళకి కట్టాలంటే వచ్చే జీతం కూడా వాళ్ళ కప్పులకే పోయేటట్టున్నది. మేము ఎట్లా బతకాలి? మరి మాకు పండుగ వచ్చేదా, ఇది పెద్ద పండుగ, ఇయ్యమని అంటే 1 నెల జీతం ఇస్తా, ఏం చేసుకుంటారో చేసుకోరా అని అంటున్నారు కమిషనర్ సార్. మేడ పైసలు కూడా ఇయ్యమంటే కూడా ఇంతవరకు ఇస్తలేరు. 8 నెలలు అయింది. ఆలేరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకి కొద్దిగా ఎలక్షన్ల వల్ల కలెక్షన్ తగ్గింది. ఈ కలెక్షన్ ఇప్పుడు మన బిల్ కలెక్టర్లందరికీ ఎలక్షన్ డ్యూటీ చేయడం వల్ల కొద్దిగా కలెక్షన్ తగ్గి ఒక 2-3 నెలల నుంచి ఇబ్బంది అవుతుంది. అప్పటికి ఇక్కడి నుంచి కొద్దిగా ఏదో ఒక బ్యాంక్ అమౌంట్ అటు ఇటు అడ్జస్ట్ చేసి 1 నెల జీతం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా బ్యాంక్ అకౌంట్లో అటు ఇటు చూసుకొని కలెక్షన్ చూసుకొని మనకి సిబ్బందికి ఇబ్బంది లేకుండా నేను ఈ 2-3 రోజులు వాళ్ళకి జీతం పడేటట్టు నేను చూస్తాను. వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సిన సామాను కూడా ఇప్పిస్తాను. మన తరపు నుంచి, మున్సిపాలిటీ తరపు నుంచి ఎవరికి సిబ్బందికి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. ఒకటేసారి జీతాలు అంటే మనకి కష్టమవుతుంది. నువ్వు కూర్చో, ఆ అకౌంట్స్ లో చూడు. లేదంటే నువ్వు వసూలుకి తిరుగుతానంటే నువ్వు తిరుగు. చెప్తాను కాదు, మీరందరూ ఈ పని మానేసేయండి. వసూళ్ళకి మీరు మీరు తెస్తారంటే చెప్పండి. మా వాళ్ళని బిల్ కలెక్టర్లని నేను శానిటేషన్ కి పెట్టుకుంటా. అట్లా కాదు, ఇప్పుడు వసూలు అంత ఒకటే. మరి మనోళ్ళే కదా వాళ్ళు కూడా. వాళ్ళు నేను రసీదులు చింపుకునే పరిస్థితి దాటిపోయింది ఎప్పుడు. అవి నేను ఒప్పుకోవట్లేదు ఎవరి దగ్గర. 2-3 రోజులే ఇప్పిస్తా అన్న. ఈ 2-3 రోజులు అవును, డబ్బులు ఉండాలి కదా. మనకి 4 నెలల నుంచి కలెక్షన్ లేదు. 3 లక్షలు 4 లక్షలు అవుతుంది కలెక్షన్. అది మీకు ఈఎస్ఐ పిఎఫ్కే వెళ్ళిపోతుంది. 3 నెలల నుంచి మన వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీ పడ్డదా? చూసారు కదా, మీరు కూడా పడ్డలేదు. మీరు చేశారు, మీరు చేసింది వేరు. రాకున్నాం సార్. మేము ఎప్పుడు చేసినా మేము ఎప్పుడు ఆడ చేసినా మనిషికి 500-600 వచ్చేది. 200 రూపాయలు కట్టి అది మన పరిధిలో లేదు. కానీ వాళ్ళు చేయడం వల్ల ఏమైంది? మన కలెక్షన్ దెబ్బతిన్నది. మీరు చేస్తే వేరు, వాళ్ళు చేస్తే కలెక్షన్ దెబ్బతిన్నది. మూటలు మూలలు కాదు, వాళ్ళు ఎలక్షన్ డ్యూటీ వల్ల అది కలెక్షన్ దెబ్బతిన్నది. కనీసం ఇక్కడ కుర్చీలు ఏమంటే వాళ్ళు ఏమంటారు ఎదికనా ఇక రా బాబా అని మేము పొద్దుగా పోయిన పిలిపించుకొని వేసుకుని. ఎలక్షన్ డ్యూటీ గురించి మాట్లాడేది కాదు కదా. ఇప్పుడు మీ జీతాల గురించే కదా. జీతాల గురించి ఎలక్షన్ డ్యూటీలో ఏం జరిగిందని నాకు సంబంధం లేదు. మీకు నేను ఎట్టి పరిస్థితుల్లో జీతాలు ఇప్పిస్తాను. నాకు మీకు పసలు ఉంచితే నాకు కడుపు నిండుతుంది చెప్పండి.
ప్రతిసారి ఏ సార్ వచ్చినా మాకు 2 తారీఖు వరకు వేసే జీతాలు. అది ఎప్పుడు పరిస్థితి వేరు. ఈసారి ఎలక్షన్లు వచ్చినాయి, మనకి ఎలక్షన్ కూడా ఎవరు ఇస్తలేరు. డబ్బులు కూడా ఎలక్షన్ బోని ఇస్తాం అని చెప్పి ఏ ఇంటోళ్ళు కూడా ఇవ్వలేదు డబ్బులు. ఒక నెల కేసీఆర్ వచ్చిన బాబాద్ కూడా మీకు నెల జీతానికే డబ్బులు ఎంత లేవు. ఆ గ్రామ పంచాయతీ దాంట్లో ఇచ్చారు. ఇప్పుడు మీరు ఎట్లాగో నెల జీతం వేస్తా ఉంటారు కదా, ఆ నెల జీతం ఆపు. పెంచిన నెల జీతం ఆపితే ఎట్లా? అట్లా కాదు, నెల జీతం టీఆర్సీ 2 ఏళ్ళు సార్. ఇదో డబ్బులు నేను చూసుకొని వేస్తా అన్న. నేను వేయను అనట్లేదు కదా, నేను వేస్తా. కొత్తగా కేసీఆర్ పెంచిన బాబా జీతం మాత్రం నేను వేస్తా. మీకు వేస్తా అన్నప్పుడు వేస్తా. నాకు డబ్బులు లేక ప్రాబ్లం అవుతుంది. మనకు డబ్బులు లేక ప్రతి నెల 2 తారీఖు వరకు జీతాలు సార్. మీరు ఏమని వచ్చే సోమవారానికి ఇప్పిస్తాను. సరేనా? ఇవాళ పెడుతున్నాను. ప్రతిసారి అయితే నువ్వు ఎత్తినట్టు ఎత్తున్నాం కదా సార్. 1000 రూపాయలు కూడా వేసామని ఎన్నిసార్లు ఎత్తినా చేస్తుంది బాబా అంటే నువ్వు చెప్తానే ఉన్నావు, పని పోతానే ఉన్నావు. ఒక్క మాట నీ మాట గిరిజెత్తున్నావా సార్? మనకి జీతానికి డబ్బులు 1000 రూపాయలు సార్. మంచి 1000 రూపాయలు ఇస్తారు. రన్నింగ్ అయితే కొత్త చిన్న గ్రామ పంచాయతీలో కూడా వేసారు. ఇప్పుడు మన ఒక్క దాన్నే ఆలేర్లా ఇన్నిసార్లు చెప్తున్నా. చెప్తే బాగుంది వేస్తుంది పనికైతే ఎవరంటే పొద్దున కూడా విన్నా కూడా మీరు ఒక టీఆర్సీ ఒకటి, ఒక నెల జీతం ఒకటి గంతే. ఆ నెల జీతం వచ్చే పక్కా అది వేస్తేనే మేము పని పోతాం. నేను 2-3 రోజులు పడతాయి. ఇవాళకి పడవు కదా డబ్బులు. ఫైల్ పెట్టి అది మొత్తం ప్రాసెస్ అయ్యి ఆడికి వెళ్ళి అకౌంట్ లో నుంచి ఇక్కడికి రావడానికి 2 రోజులు టైం పడుతుంది. మీకు తెలుసు కదా, అదంతా సంగమందంకి వెళ్ళి రావడానికి 2-3 రోజులు టైం పడుతుంది కదా. నేను వేయిస్తాను, మీరు వెళ్ళండి. ఏరియల్స్ 3300 అదొకటి, 1000 రూపాయలు అదొకటి సార్. అదే ఒక నెల జీతం. దయచేసి మాత్రం ఇది ఒకటి, ఇది ఏపీ. అది ఫస్ట్ ఇది అది 2 కావాలి సార్. పండుగ ఒక 2-3 రోజులు మీరు వారం రోజులే సార్ అక్కడ ఏపీ రోడ్డు మీద చెప్పి మీకు.